హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బండి మీద దొరికేటువంటి క్రిస్పీ పేపర్ దోశ. ఇది చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. సో ఈ క్రిస్పీ దోశ చేయడం కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేయాలి, దోశ ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ముందుగా దోస పిండి ఇలా పర్ఫెక్ట్‌గా ఫర్మెంటేషన్ అవ్వాలి అంటే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. నేనిక్కడ దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నానండి. ఇవైతే దోసలకి చాలా చాలా బావుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకున్నా పర్లేదు. సో, ఇక్కడ 3 గ్లాసుల రైస్‌కి నేను ఒక గ్లాస్ గుండు మినప్పప్పు, అలాగే ఒక్క స్పూన్ మెంతులను తీసుకుంటున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల దోస చేసేటప్పుడు దోస అనేది పెనానికి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కనీసం 2-3 సార్లు ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 గ్లాసుల రైస్ కోసం నేను అర గ్లాస్ అటుకులను తీసుకుంటున్నానండి. అటుకులు వేసుకోవడం వల్ల దోస అనేది చాలా చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనికి సరిపడంతగా వాటర్‌ని యాడ్ చేసుకొని కనీసం 4 గంటల పాటైనా వీటిని చక్కగా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 గంటల తర్వాత మన పప్పులు, బియ్యం పర్ఫెక్ట్‌గా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఏదైనా ఒక మిక్సర్ జార్‌లోనికి కొద్ది కొద్దిగా తీసుకొని సరిపడంత వాటర్‌ని యాడ్ చేసి వీలైనంత ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా పర్ఫెక్ట్‌గా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని కనీసం 8 గంటలు లేదంటే రాత్రంతా పులియపెట్టేసేయాలి. నెక్స్ట్ డే చూడండి, మన దోస పిండి ఇలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. నేను చెప్పినటువంటి టిప్స్ పాటించి మీరు దోస పిండి చేసుకున్నట్లయితే మీరు కూడా ఇంత పర్ఫెక్ట్ పిండితో ఎంజాయ్ చేయొచ్చు. సో దోస పిండి ఇలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక్కసారి మనం కలుపుకోవాలండి. మరి ఎక్కువగా కలిపేసినట్లయితే మధ్యలో ఉండేటువంటి ఎయిర్ గ్యాప్స్ అనేది పోయి దోస అనేది అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. సో ఇందులోంచి నేను కొద్దిగా పిండిని ఇలా పక్కన తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి రేపటి కోసం. ఇందులోనికి సరిపడంతగా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని పిండి యొక్క కన్సిస్టెన్సీని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇది మన దోసకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా వేడైపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనికి టర్న్ చేసి ఒక 2 గరిటెల పిండిని వేసుకొని ఇలా గరిటె సహాయంతో వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా ఘీ కానీ బటర్ని కానీ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనికి టర్న్ చేసుకొని ఇలా ప్యాన్ని అన్ని వైపులుగా టర్న్ చేసుకుంటూ దోస అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ సహాయంతో మనకు నచ్చినటువంటి షేప్లోనికి టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, మన దోస అనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం మరొక్క దోస వేసుకుందామండి. ఒక చిన్న టిప్, దోస ఎప్పుడు వేసుకున్నా సరే మనం పెనాన్ని రెడీ చేసుకోవాలండి. అంటే కొద్దిగా వాటర్‌ని స్ప్రింకిల్ చేసి క్లాత్‌తో కానీ పేపర్‌తో కానీ వాటర్ అంతా తీసేసుకొని తర్వాత మనం దోస అనేది వేసుకున్నట్లయితే దోస అనేది పెనానికి అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దోస వేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం ఆయిల్ వేయకూడదండి. ఒక్క 10 సెకన్ల పాటు దాన్ని వదిలేయాలి. ఇలా కాస్త తడి ఆరిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్‌ని కానీ, బటర్‌ని కానీ, ఘీని కానీ యాడ్ చేసుకుంటే దోస అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేనైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనికి టర్న్ చేసుకొని ఇలా అన్ని వైపులుగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దోసను బాగా కాల్చుకోవాలి. చూడండి, మంచి క్రిస్పీగా మన దోస రెడీ అయిపోయింది కదూ. ఇప్పుడు దీన్ని స్పూన్ సహాయంతో ఇలా మంచి షేప్‌లోనికి టర్న్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, రోడ్ సైడ్‌లో దొరికేటువంటి క్రిస్పీ పేపర్ దోస రెడీ. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా నేను చెప్పినటువంటి విధంగా దోస పిండిని రెడీ చేసేసుకొని ఇంట్లోనే ఇలా క్రిస్పీ పేపర్ దోసను రెడీ చేసేసి మీ వాళ్ళందరికీ టేస్ట్ చేయించి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయేటువంటి ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.